ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 119వ అధ్యాయము మనము చదువుకుందాం. ఈ అధ్యాయము బైబిల్ మొత్తములో పెద్ద అధ్యాయమని నేను అనుకుంటూ ఉన్నాను. కాదు, ఈ అధ్యాయం కంటే ఇంకా పెద్ద అధ్యాయం ఏదైనా ఉన్నట్టయితే మీరు మా యొక్క కామెంట్స్ బాక్స్లో మీరు తెలియచేయండి. ఈ యొక్క అధ్యాయం ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడబోతూ ఉన్నాడో మనము దానిలోని వచనములు మనం చదువుకొని దాన్ని నేర్చుకొని మన జీవితంలో అది అవలంబించే వరకు ఉందాం. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు. ఆయన శాసనాలను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలగనేరదు. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును. నన్ను బొత్తిగా విడనాడకము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను. నీ త్రోవలను మన్నించేదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను. నీ వాక్యమును నేను మరవక ఉందెన్. గీమేల్, నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లుగా నా కనులు తెరువుము. నేను భూమి మీదకు పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగ చెయ్యకుము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగక ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను. నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాటలాడుకొందురు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాసనములను నాకు సంతోషకరములు. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. దాలెత్, నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నీ కట్టడలను నాకు బోధింపుము. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. వ్యసనము వలన నా ప్రాణము నెరైపోయెను. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము.
కపటపు నడత నాకు దూరము చేయము. నీ ఉపదేశమును నాకు దయచేయము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయ విధులను నేను నా యొద్ద పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తెదను. హే యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాన్ని ప్రాకారము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడవజేయము. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నీ విచిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తములు. నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. వావ్! యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమియ్యగలను. ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యమును ఏ మాత్రము త్రీసివేయకము. నీ న్యాయ విధులను మీద ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును. నేను నిత్యము దానిని అనుసరించుదును. నేను నీ ఉపదేశములను వెతుకువాడను. నిర్బంధము లేక నడుచుకొందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడెదను. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తేదను. నీ కట్టడలను నేను ధ్యానించెదను. జాయ్! నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగల ఆపహసించిరి. అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగక ఉన్నాను. యెహోవా, పూర్వకాలము నుండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొంది తిని. నీ ధర్మశాస్త్రము విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టించుచున్నది. నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశమును అనుసరించుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. యెహోవా, నీవే నా భాగ్యము. నీ వాక్యమును అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షించమని నా పూర్ణ హృదయముతో నిన్ను బ్రతిమలాడుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని. నీ శాసనముల తట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను. నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొనువాడను. నీ యందు భయభక్తులు గలవారందరికీ నీ ఉపదేశములను అనుసరించే వారికి నేను చెలికాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండియున్నది. నీ కట్టడలను నాకు బోధింపుము.
యెహోవా, నీ మాట చప్పున నీ సేవకునికి నీవు మేలు చేయుచున్నావు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచియున్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు. నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు. అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయము కొవ్వు వలె మందముగా నున్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయేను. వేల కొలది వెండి బంగార నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. యోద్, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపము ఏర్పరిచాను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవియు విశ్వాస సత్యము గలవాడవై నీవు నన్ను శ్రమపరిచియు నేనెరుగుదును. నీ సేవకుని నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతికినట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధమాడి నందుకు వారు సిగ్గుపడుదురుగాక. నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకునివారును నా పక్షమును నొందుదురుగాక. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయములు నీ కట్టడ విషయమై నిర్దోషమగునుగాక. కఫ్, నా రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మచిల్లుచున్నది. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కనులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగ తగులుచున్న సిద్ధవలినైతిని. అయినను నీ కట్టడలను నేను మరుచుట లేదు. నీ సేవకుని దినములు ఎంతో కొద్దివాయెనో. నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు? నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రొవ్విరి. నీ ఆజ్ఞ అన్నియు నమ్మదగినవి. పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయము చేయము. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశములను నేను విడవక ఉన్నాను. నీవు నియమించిన శాసనములను నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. లామేర్. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. నీ విశ్వసత్యము తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నవి. కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికిని స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యనియని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి. నేనెప్పుడునూ వాటిని మరవను. నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను. నేను నీవాడనే, నన్ను రక్షించుము. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించియున్నాను. నీ ధర్మశాస్త్ర ఉపదేశము అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను.
కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనక నీ న్యాయ విధులను నుండి నేను త్రొలగక ఉన్నాను. నీ వాక్యములు నా జివ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా నున్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయెను. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించెదనని నేను ప్రమాణము చేయుచున్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛ అర్పణలు అంగీకరించుము. నీ న్యాయ విధులను నాకు బోధింపుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రము నేను మరవకును. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియెడ్డిరి. అయినను నీ ఉపదేశముల నుండి నేను త్రొలగి తిరుగుట లేదు. నీ శాసనములు నాకు హృదయ ఆనందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. సామెహే. దిమస్కములను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు నా కేడెము నీవే. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలు అనుసరించేదను. దుష్క్రియలు చేయువారులారా, నా యొద్ద నుండి తొలగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గు నొందక ఉందునుగాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించుదువు. వారి కపట ఆలోచన మోసమే. భూమి మీద నున్న భక్తిహీనులందరినీ నీవు మట్టు వలె లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమైనవి. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. ఆయన్. నేను నీతి న్యాయముల ననుసరించుచున్నాను. నన్ను బాధించు వారి వశము నన్ను విడిచిపెట్టుకొము. మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము. గర్విష్ఠులు నన్ను బాధింపక ఉందురుగాక. నీ రక్షణ కొరకు నీతిగల నీ మాటల కొరకు కనిపెట్టుచు నా కనులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకుని మేలు చేయము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడను. నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలగచేయము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరార్థకం చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారము కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా నున్నవి. నీ ఉపదేశములన్నీయు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీయు నాకు అసహ్యములు. హే, నీ శాసనములు ఆశ్చర్యములు కావున నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడి అగున తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞల ఎందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను. నీ నామము ప్రేమించు వారికి నీవు
దగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకము. నీ ఉపదేశములను నేను అనుసరించున్నట్లు మనుషులు బలాత్కారము నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుని మీద నీ ముఖక్రాంతి ప్రకాశింపజేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందున నా కన్నీరు ఏరులై పారుచున్నది. సాదే. యెహోవా, నీవు నీతిమంతుడవు. నీ న్యాయ విధులు యథార్థములు. నీతిని బట్టియు పూర్ణ విశ్వసత్యమును బట్టియు నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోవుదురు. కావున నా ఆసక్తికి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశములను నేను మరవను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. కోఫ్. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొర్రపెట్టుచున్నాను. నీ కట్టడలను నేను గైకొన్నట్లు నాకుత్తరమిమ్ము. నేను నీకు మొర్రపెట్టుచున్నాను. నీ శాసనములు చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారక మునిపే మొర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కనులు రాత్రి జాము కాక మునిపే తెరుచుకొందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రము త్రోసివేయువారును నా యొద్ద సమీపించుచున్నారు. యెహోవా, నీవు సమీపముగా నున్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ శాసనములు నేను నిత్యములుగా స్థిరపరిచితినని నేను నుండి వాటి వలనే తెలుసుకొని ఉన్నాను. రేష్. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడును కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుమువారును నా విరోధులు అనేకులు, అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను త్రొలగక ఉన్నాను. ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని. నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు. యెహోవా, చిత్తగింపుము. నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయ విధులన్నీయు నిత్యము నిలుచును. షీన్. అధికారులు నిర్మితముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయము నందు నిలుచుచున్నది. విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తొట్టిల్లుటకు కరుణమేమియూ లేదు. యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను శాసనములను బట్టి
ప్రవర్తించుచున్నాను. అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నీయు నీ ఎదుటనున్నవి. నీ ఉపదేశములను, నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక. నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపము నీ సన్నిధికి చేరనిమ్ము. నీ విచిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును. నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయమునగునుగాక. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము. నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని. నీ సేవకుని వెదికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడును కాను. ఈ యొక్క అధ్యాయం మొత్తము కూడా మీరు విన్నారు కదా. ఈ యొక్క అధ్యాయంలో మొత్తము 176 వచనాలు ఉన్నాయి. ఈ 76 వచనాల్లో దావీదు ఎంతో చక్కగా మనకు తెలియచేస్తున్నాడంటే దేవుడి ఆజ్ఞలు శాసనములు ఎక్కువగా మనము ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. నేను ఒకవేళ చదివిన వాటిలో ఏమైనా తప్పులుంటే దయతో నన్ను మన్నించి క్షమించండి. మీరు బైబిల్ చదవగలిగిన వారైతే దేవుడు ప్రత్యక్షత కోరుకుంటూ ఇంకనూ ఆ బైబిల్ దగ్గర పెట్టుకొని మీరు చదువుకుంటూ ఉండండి. ఎందుకంటే దేవుడు శాసనములు కట్టడాలు అవి ఎంత ముఖ్యమైనయో, మన జీవితానికి అవి ఎంత మాదిరికరమై ఉన్నాయో, ధర్మశాస్త్రం మనకు ఎంత గొప్పగా ఉన్నదో ఇక్కడ అన్ని వచనములు కూడా మనం చూస్తూ ఉన్నాం. దినమునకు 7 మారులు దేవుణ్ణంట అతను స్తుతించాడంట. ఈ రోజున మనము కూడా మన ఉన్న పనిపాటులో మనం స్తుతిస్తున్నామా, మనల్ని మనం పరిశీలించుకుందాం. అంతేకాకుండా ఆయన శాసనముల వైపు, ఆయన కట్టడల వైపు అంట గైకొన్నాడంట. అపరంజి వెండి బంగారముల కంటే నీ ఉపదేశము, నీ శాసనములు నాకెంతో ప్రీతికరమైన అంటున్నాడు. అంతేకాకుండా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగయ్యుండును అంటున్నాడు. ఈ యొక్క అధ్యాయం ప్రకారం మనం ఈ అధ్యాయం ప్రకారంగా మనము జీవించినా కానీ ఈ బైబిల్ మొత్తము ప్రకారంగా మనం జీవించగలం. ఎందుకంటే సమస్తము కూడా ఈ యొక్క అధ్యాయములో దేవుడు రాసి ఉంచి ఉన్నాడు. ఎందుకంటే ఆయన శాసనాలు, కట్టడాలు, ధర్మశాస్త్రము, న్యాయ విధులు, తీర్పు సమస్తమును కూడా ఈ యొక్క అధ్యాయములో వివరించి ఉన్నారు. అంతేకాకుండా మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదో కూడా ఇందులో రాసి ఉంది. జ్ఞానము లేక, బుద్ధి లేక వారు దేవుణ్ణి వెతకక నశించకపోతున్నారంట. అంతేకాకుండా ముఖ్యమైన విషయము, ఈ భూమి అంతయు కూడా ఆయన కృప నిండి ఉన్నదంట. మనం ఎలా నిర్మించబడ్డాము, ఎలా ఈ భూమి మీదకి వచ్చాము కూడా ఈ యొక్క వచనములో ఉన్నది. అట్లాగనే కాకుండా నిజమైన దేవుడు ఎవరో కూడా ఈ ప్రకృతి చూపిస్తున్నట్లు కూడా ఈ అధ్యాయంలో వివరించబడి ఉన్నది. అంతేకాకుండా ప్రకృతి అతనికి లోబడుతుందంట. కృప ఇది మొత్తము కూడా ఈ ప్రపంచం మొత్తము కూడా నిండి ఉన్నదంట. ఇట్టి కృపను ఎవ్వరము కూడా మనం త్రోసివేసుకోకుండా, ఆయనిచ్చు రక్షణను ఎవ్వరము కూడా కాలతన్నుకోకుండా, ఆయనకి ఇష్టకరంగా, ప్రీతికరంగా మనం ఈ భూమి మీద జీవించి ఆయనిచ్చు బహుమానం కొరకు మనం ఎదురు చూస్తూ, ఆ నిత్య రాజ్యము కొరకు మనం ఎదురు చూస్తూ వారుగా మనం ఉండి ఉండాలి. ఎందుకంటే విడవబడుట బహు ఘోరము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ యొక్క శ్రమలు మనము పడేవి తట్టుకోలేం. అప్పుడైతే 1000 ఏళ్ల పరిపాలనలో ఈ భూమి మీద భయంకరమైన ఉగ్రత ఉండి ఉంటుంది. ఎందుకంటే మనము ఈ భూమిని విడిచి వెళ్ళిపోయిన తర్వాతే నిజమైన జీవితం
మనకు ఉండి ఉంది. ఆ 1000 పరిపాలనలో ఈ భూమిని సమస్తమును నిర్మూలన చేసి క్రొత్త భూమిగా, క్రొత్త ఆకాశముగా ఉంచి తన వధువుతో ఈ భూమి మీద అతను 1000 పరిపాలన చేస్తాడంట. అందుకని అట్టి కృపను, ధన్యత, భాగ్యమును ఏ ఒక్కరము కూడా త్రోసివేసుకోవద్దు. అంతేకాకుండా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒక్క దినము అతనితో గడిపితే అది 1000 దినముల కంటే శ్రేష్టమంట. ఆయన దృష్టిలో ఆ 1000 సంవత్సరములు ఒక్క దినము వలనే ఉండును. అట్లా అనుకుంటే మన ఆయుష్ ఏమాత్రము, దాన్ని ఏ పాటిది ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఈ యొక్క లోకములో ఉండే వాటి వైపును మనం ఆశ ఉండనివ్వకుండా ఆయన ఆజ్ఞల వైపు, కట్టడల వైపు, ఆయన మార్గము వైపు మనము పరుగు పెట్టువారిగా ఉండాలంట. అంతేకాకుండా నీ కట్టడలను అనుసరించట నాకు నేర్పుము అని కూడా ఈ యొక్క అధ్యాయములో ఉన్నాం. నీ కట్టడలు వాటిని గైకొందునట్లు నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము అని కూడా ఇక్కడ దేవుణ్ణి బ్రతుములాడుకుంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా నీ శాసనముల తట్టు నా హృదయములు తిప్పయ్యా, వ్యర్థమాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము, నీ మార్గములు నడుచుకుందునయ్యా అని దావీదైతే తన్ను తను తగ్గించుకుంటూ ఎంత దేవుని బ్రతిమలాడుకుంటున్నాడో. నీ వాక్యమే నన్ను బ్రతికించిన ఉన్నదయ్యా. బాధల్లో ఇదే కదా నాకు నెమ్మదినిచ్చేది. గర్విష్ఠులు నన్ను మిగుల అపహరించి అంతే ఈ లోకంలో దేవుడి ప్రేమ లేనివారు మనల్ని నిందిస్తూ, దూషిస్తూ, అవమానపరుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనమైతే ఎన్నడూ కూడా కృంగిపోకూడదు. కానీ మన యొక్క పితరులు ఏ విధముగా మనం ముందున్న ఈ పరుగు పందెంలో వారు ఓపికతో వెళ్ళి వారి యొక్క అడుగు జాడలు మనకు విడిచి ఏ విధముగా వెళ్ళి ఉన్నారో మనము కూడా అట్టి రీతిగా దేవుడికి ఇష్టకరముగా ఈ భూమిపైన జీవించి ఆయన ఇచ్చు బహుమానము కొరకు ఆ జీతము మనం స్వతంత్రించుకుందాం. అర్థమైందా పిల్లలు? ఈ యొక్క ఆజ్ఞలు, శాసనాల గురించి మాత్రము మొత్తము కూడా ఈ అధ్యాయము వివరించబడింది. నువ్వు ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో కూడా ఈ వాద్యం నీ పెదవుల నుంచి అబద్ధపు మాటలు, వేషధారణ మాటలు, కపటోపయపు మాటలు కూడా ఎన్నడూ కూడా రానియొద్దని కూడా ఇక్కడ ఉంది. అంతేకాకుండా మనం ఒక యాత్రికులమై పరదేశులమై ఉన్నామని కూడా మనం చూస్తూ ఉన్నాం. రాత్రి వేళన ఇంకను చీకటిగా ఉండగానే దావీదంట దేవుణ్ణి ఎదుర్కొన్నాడంట. అతని ప్రార్థనతో మనము కూడా తెల్లవారుజామున లేచి మనం ప్రార్థించుకుందాం. మనలో నిద్రపోతుతనం, సోమరిపోతనం, నిర్లక్ష్య స్వభావం పోయి ఆయన్ని వెతుకువారుగా మనం ఉందాము. ఎందుకంటే ఇక్కడ చెప్తూ ఉన్నారు, రాత్రి వేళ నీ నామము స్మరణ చేయుచూ ఉన్నాను అని. మనము కూడా మన పడకల మీద ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని, విన్న వాక్యాన్ని ధ్యానించుకుంటూ, నెవరవేసుకుంటూ దాని ప్రకారంగా మనం జీవిస్తున్నామా, జీవించటం లేదా అని ఒక్క విషయం మనం తెలుసుకోవాలి. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి అంట. అంతే కదా, ఆయన న్యాయవంతుడు కాబట్టి ఎన్నడూ కూడా ఆయనలో పాపము లేదు కాబట్టి మనము కూడా ఆ విధముగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా నా కనులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి, నేను పొగ తగులుచున్నట్టు సిద్ధమైతిని అని కూడా ఇక్కడ ఉన్నాడు. ఆయన కట్టడలు మనం కూడా గైకొని ఆ విధముగా దేవుణ్ణి ధ్యానిస్తూ ఆయనిచ్చు గొప్ప బహుమానము కొరకు అట్టి నిరీక్షణ కలిగి మనం ఈ భూమి మీద జీవిద్దాం. ఎందుకంటే మన కళ్ళకు కనపడినవి అన్నీ కూడా ఏవి కూడా శాశ్వతము కాదు. నువ్వు విశ్వాసముతో, ఆత్మీయ నేత్రాలతో నీవు ఆ యొక్క పరిమాణంలోనికి నువ్వు వెళ్ళి చూసినప్పుడు అవి నీ కనులకు ఎంతో రమ్యముగా, అందముగా ఉంటాయి. ఎందుకంటే దేవుడు వాక్యము ఏమని చెప్తుందంటే, ఆయన శాసనాలు, కట్టడలు గైకొని నడుచుకున్నవారు ధన్యుడు అని కూడా దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంది. అర్థమైందా పిల్లలు? ఈ యొక్క మాటలు మీరు గ్రహించారా? నీ ఆజ్ఞలు నాకు మరుగు చెయ్యకుము అని కూడా ఇక్కడ దేవుణ్ణి బ్రతుములాడుకుంటున్నాడు. నీ న్యాయ విధులు మాకు ఎడతెగక ఆశ కలుగుచున్నది అని మనము కూడా ఏ విధముగా వాక్యం పట్ల మనకు ఆశ పుడుతూ ఉందా? ఆయన వాక్యం వినాలి, ఆయన వాక్యము చదువుకోవాలి, ఆయనతో ధ్యానించాలి, ఆయనతో మాట్లాడుకోవాలి, ఆయన అడుగు జాడల్లో
మనము నడవాలి అని ఒక ఆశ నీలో పుడుతూ ఉందా? ఒక్కసారి నిన్ను నువ్వు ఒంటరిగా చేసుకొని దేవుడితో వ్యక్తిగతంగా నీ జీవితాన్ని నీవు పరిశీలన చేసుకో. ఎందుకంటే సమయం ఉండగానే దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. దేవుడి కృపను ఏ ఒక్కరము కూడా తోసివేయకోకుండా ఉందుముగాక. ఆయనిచ్చు గొప్ప బహుమానము మనం అందరము పొందుకుందుముగాక. ఈ యొక్క మాటలు దాని భావము మీరు గ్రహించారని నేను ఆశిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.